హే గాయ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు జూ ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి పచ్చి మిరపకాయల టమోటా పచ్చడి అండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది దోశలోకి కానీ, రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, అన్ని టిఫిన్స్ కానీ, రైస్ కానీ అన్నిటికీ సెట్ అవుతుందండి పచ్చడి. చాలా బాగుంటుంది టేస్ట్. పక్కా మెజర్మెంట్స్తో ఎలా చేయాలి ఏంటి అని డీటెయిల్స్గా చూపించేసామండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దానికన్నా ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి కేజీ టమోటా తీసుకున్నామండి, కరివేపాకు, వెల్లుల్లి, మిర్చి వచ్చేసరికి మీడియం స్పైసీవి పావు కేజీ తీసుకున్నామండి. సాల్ట్ వచ్చేసరికి టీ గ్లాస్ ఉంది కదండి, దానికి నిండా తీసుకున్నాము. ఆయిల్ వచ్చేసరికి 1.5 గ్లాస్ వరకు ఆయిల్ పట్టిందండి, టీ గ్లాస్. ఒక 2 నిమ్మకాయలంత సైజు చింతపండు అండి. తాలింపు దినుసులు ఉన్నాయి కదా అవండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఇక్కడ బాండీలో ఒక గిన్నెలో టమోటాలు అన్నీ పీసెస్గా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నామండి. కేజీ టమోటా అనేది తీసుకున్నాము. కేజీ టమోటాకి ఒక టీ గ్లాస్ అంత సాల్ట్ ఉంది కదండి, కల్లుప్పు. ఆ కల్లుప్పు అనేది వేసేసుకొని, చింతపండు ఉంది కదండి, 2 నిమ్మకాయలంత సైజు చింతపండు, రెండింటిని వేసేసుకొని లోపలికి అదిం పెట్టి ఉంచుకోవాలండి. ఇలా అదిం పెట్టి ఉంచుకొని 4 గంటల వరకు నానబెట్టుకోవాలండి. మొత్తం ఉప్పు, ఆ చింతపండు, ఈ టమోటా అనేది బాగా పడుతుందండి. టేస్ట్ అనేది అప్పుడు ఇలా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాలండి. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ టమోటా పచ్చడిలో. చూడండి, నీట్గా పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాం కదా. మరి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి మిక్సీ తీసుకున్నామండి. మిక్సీ తీసుకొని పావు కేజీ వరకు పచ్చిమిర్చి అండి, ఇవి మీడియం స్పైసీ పచ్చిమిర్చి. దీంతోపాటు కొంచెం 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకునేటప్పుడు కచ్చా పచ్చగా వేసుకోండి మిర్చి అనేది, మరీ పేస్ట్ లాగా చేసుకోకండి మిక్సీ అనేది. మిక్సీకి వేసుకున్నాక ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసుకోండి, ఎందుకంటే ఘాట్ అనేది ఉంటుంది కదా, ఆ ఘాట్ అనేది పోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి బాండీ పెట్టుకొని ఒక 1 గ్లాస్ వరకు ఆయిల్ అనేది వేసుకున్నామండి. ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు ఉన్నాయి కదా అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఈ పచ్చడి అనేది మనకి 6 నెలలైనా నిల్వ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. పచ్చడి అనేది చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, తాలింపు దినుసులు అన్నీ వేసేసుకున్నాం కదా, ఇంగువ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసేసుకున్నాం కదా, వెల్లుల్లి వేసేసుకొని అన్నీ బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న కచ్చాపిచ్చగా చేసుకున్న మిర్చి ఉంది కదండి, ఆ మిర్చిని కూడా వేసుకొని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి, లేకపోతే మాడుతుంది. అందుకని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మొత్తం నీట్గా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలండి. కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. తాలింపులు, ఈ మిర్చి, పసుపు మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి లో ఫ్లేమ్లో. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూసుకుందామండి. మూత తీసి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుందాము. చూడండి, ఇప్పుడు లైట్గా కింద అతుక్కుంటున్నట్టు అనిపిస్తున్నప్పుడు ఇంకా మూత పెట్టుకోక్కర్లేదండి, దగ్గరుండి నీట్గా కలుపుకుంటూ ఉండాలి. మనకి బాగా వేగితేనే పచ్చడి అనేది చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి దగ్గరుండి. చూడండి, ఇక్కడ ఆయిల్ అనేది బయటికి ఇలా ఫ్లో అవుతుంది కదా, అంటే మనకి బాగా వేగిపోయిందండి మిర్చి అనేది. ఇలా వేగిపోయింది కదా. ఒక 2 మినిట్స్ వరకు ఉంచుకొని బౌల్లోకి తీసేసుకోవడమే అండి. చూడండి, మొత్తాన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. మిర్చి పేస్ట్ని వరకు, ఈ తాలింపు దినుసులు ఇవన్నీ ఉన్నాయి కదా, మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి బౌల్కి. చూడండి, ఇక్కడ టమోటాలో నుంచి మొత్తం వాటర్ వచ్చేసింది కదండి. చింతపండు కూడా బాగా నానిపోయింది, మెత్తగా నానిపోయింది కదా. వెల్లుల్లి కూడా
కచ్చాపచ్చిగా కూడా దంచి పెట్టేసుకున్నామండి. ఇప్పుడు వాటర్ రాకుండా ఈ టమోటా చింతపండు ఉంది కదండి, మిక్సీ పట్టేసుకుందామండి. అందుకోసం మిక్సీ తీసుకొని వాటర్ రాకుండా గట్టిగా పిండేసుకొని మిక్సీకి వేసేసుకుందామండి. మరీ గట్టిగా పిండక్కర్లేదండి, ఊరికే కొంచెం వాటర్ అనేది రాకుండా వేసుకుంటే సరిపోతుంది మిక్సీకి. చూడండి మిక్సీ పట్టేసుకున్నాం కదా మెత్తగా. ఇప్పుడు మనం తీసుకున్న సేమ్ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ప్యూరీ ఉంది కదండి, టమాటా ప్యూరీ అనేది, ఆ ప్యూరీని కూడా వేసేసుకుంటున్నాం. టమాటా చింతపండు ప్యూరీ అనేది వేసేసుకొని మొత్తం బాగా మగ్గించుకోవాలండి. ఆ టమాటా ఫ్లేవర్ అనేది పోయేంత వరకు మగ్గించుకోవాలి. 2 వాయిలుగా మిక్సీ వేసేసుకున్నాం కదండి టమాటా ప్యూరీ. ఇప్పుడు నెక్స్ట్ మనం మిగిలిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కూడా అనేది వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా మగ్గించుకోవాలండి. ముందుగా ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. మనకి దగ్గరగా అతుక్కుంటున్న టైంలో మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఫుల్ వాటర్గా ఇట్లా ఉంది కదా ఆయిలీగా, సో మనం ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవచ్చు. చూడండి మొత్తం బాగా మిక్స్ చేసుకుంటా మగ్గించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, బబుల్స్గా వస్తున్నాయి కదండి. మన మీద ఇలా పడకుండా ప్లేట్ పెట్టుకుంటే కొంచెం సైడ్కి అలా ప్లేట్ పెట్టుకోండి, చిందకుండా ఉంటుంది. చూడండి మొత్తం బాగా మిక్స్ చేసుకుంటా ఉండాలి. చూడండి మూత పెట్టేసుకొని ఆ చిందకుండా పెట్టేసుకున్నాం కదా, అలా ఒక 5 minutes వరకు మగ్గించుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకుంటున్నాము. దగ్గర పడింది కదండి, అందుకని మూత పెట్టక్కర్లేదండి. చూడండి చాలా వరకు ఉడికిపోయింది. ఇప్పుడు ఈ ఉడికిన దాంట్లో టమాటా ఉడికిపోయింది కదండి, ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఇవి వేయించుకున్నాం కదండి మిర్చి పేస్ట్, అవన్నీ మొత్తం వేసేసుకోవాలి. తాలింపు దినుసులతో పాటు వేసుకొని రెండు బాగా మగ్గించుకోవాలండి. చాలా బాగుంటుందండి, టిఫిన్స్లోకి పక్కా ట్రై చేయండి. చూడండి ఇక్కడ పచ్చడి అనేది మొత్తం మగ్గిపోయింది కదండి. ఇప్పుడు లాస్ట్లో మనం కచ్చావచ్చగా దంచుకున్న వెల్లుల్లి ఉంది కదండి, ఆ వెల్లుల్లి కూడా వేసుకొని ఒక 2 నిమిషాల వరకు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. చూడండి ఒక 2 minutes వరకు బాగా మగ్గించేసుకుందాము. మొత్తం బాగా మిక్స్ చేసేసుకుని ఆ వెల్లుల్లి మొత్తం ఆ ఫ్లేవర్ మొత్తం బాగా వచ్చి చాలా బాగుంటుంది టేస్ట్. అంతే అండి, మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా పక్కా కొలతలతో 6 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చండి ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని. తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.